ప్రతి చర్యకు సమానమైన లేదా వ్యతిరేక ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ 3వ సూత్రం. సేమ్ టు సేమ్ అదే నియమం పాలిటిక్స్ లో కూడా సరిపోతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు ఏదైతే చేశాయో అదే పంథాలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన పంథాతో వైసీపీ వెళ్తోంది. కాకపోతే జగన్ హయాంలో సోషల్ మీడియా పోస్టర్లపై కేసులు పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న కామెంట్ చేసినా కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందంటూ ఇటీవల టీడీపీ మీడియా, పార్టీ పెద్దలు సోషల్ మీడియాను ఎలా కట్టడి చేయాలనే సూచనలు ఇవ్వడంలో దానిపై మంత్రులతో ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మరికొన్ని కొత్త చట్టాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. డైరెక్ట్ గా పోలీసులు పెద్దలే ప్రెస్ మీట్లు పెట్టి మరీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా సోషల్ మీడియాలో ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ కావడం లేదు. ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్ట్ లో రోడ్డుపై ఒక స్కూల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ముఖానికి బురద అంటుకున్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి చూడండి లోకేష్, చంద్రబాబు, కొంచెమైతే పాప సైకిల్ కారు కింద పడిపోయేదని వైసీపీకి చెందిన కొంతమంది యాక్టివిస్టులు పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో ఆ పోస్ట్ మహారాష్ట్రకు చెందినదని, అది ఆంధ్రకు ముడిపెట్టడం ఏంటని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై ప్రభుత్వ చర్యలు తప్పవని ప్రభుత్వం నడిపే ఫ్యాక్ట్ చెక్ నుంచి ప్రకటన వచ్చింది. ఇక్కడ అసలు విషయం మాట్లాడుకోవాలి. ఇదే పోస్ట్ ను గతంలో అంటే జగన్ హయాంలో ఇంకేం చెయ్యమని అడుగుదాం తల్లి జగన్ మామయ్యని, వర్షాకాలంలో రోడ్లు బాగోలేదు కాబట్టి మరీ నెమ్మదిగా డ్రైవ్ చేయండి, స్పీడ్ గా డ్రైవింగ్ చేయొద్దు, ఆ పాప ఎంత బాధపడుతుంది చూడండోసారి, యువకళం లోకేష్ అంటూ టీడీపీ యాక్టివిస్టులు పోస్ట్ చేశారు. ఇది ఫేక్ అయినా జనాలు చాలా మంది నమ్మేశారు. మరీ ఇంత దారుణంగా రోడ్లున్నాయా అంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ఆ రోజు టీడీపీ చేసింది ఎంత తప్పో ఇవాళ వైసీపీ చేస్తోంది కూడా అంతే తప్పు. కాకపోతే న్యూటన్ థర్డ్ లాను పాలిటిక్స్ కి అప్లై చేస్తే అది కరెక్ట్ గానే కనిపిస్తుంది చూసే వాళ్ళకి. అప్పట్లో కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ప్రభుత్వం నడిపే లిక్కర్ షాపుల్లో లిక్కర్ తాగిన వారికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయని, ఆ లిక్కర్ వల్ల ఎంతో మంది చనిపోయారని కామెంట్స్ చేశారు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు నడిపే నకిలీ మద్యం పరిశ్రమలు బయటపడడంతో వారు తయారు చేసిన కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు పోయాయని వైసీపీ అంటోంది. ఆ రోజు కూటమి నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ప్రతి మద్యం మృతులను కల్తీ మద్యానికి అంటగడుతున్నారు వైసీపీ నాయకులు. దీనికి కూడా కూటమి నుంచి సరైన సమాధానం లేదు. ఎందుకంటే గతంలో వారు చేసిన కామెంట్స్ అలాంటివి. అలాగే టీడీపీ విషయం చూసుకుంటే జగన్ హయాంలో ప్రతిదీ రాజకీయం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన లైట్స్ అది సిలువలా ఉందని ప్రచారం చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీలో జరిగిన ప్రతి విషయంపై ప్రతిరోజు మాట్లాడుతూ రాజకీయం చేస్తోంది. ఇలా ఆ రోజు మీరు మాపై బురద వేశారు, కడుక్కోమన్నారు, ఈ రోజు మేము అదే బురద వేస్తాం, నువ్వు కడుక్కో అనేలాగా సాగుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కరెక్ట్ అయిన ప్రచారాలు, చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రం ఫేక్ ప్రచారాలు అంటే జనాలు నవ్వుకుంటారు.